నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల, ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్కగా అనిపించేది, ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ పద్మస్తానా, ఎన్నిసార్లు వస్తావే? ఓర్దారిని ఇట్రా, ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు. రే అంటించరా. రే ఆడ పంచాయతీ ఉండాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ. నెలవియతన్నారా? ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టమోనని. సూర్యగాడు కావాలన్నా, వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచర్ సూర్యగాడే కావాలంట. చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయిండ్రు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు దారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారని రాజన్న అనుకున్నాడు, కానీ బార్ను వాడినోందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకి ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే. అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా, అసలు నువ్వు మందెందుకు తాగుతావే? అవురా, ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు. ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసుని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా ఆగి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా? రారా రా, ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క
ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా రెండో దెబ్బ పడే పనిసుతలేదు సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటుంది సార్ మీ కాళ్ళు మొక్తా మంచ నీ అయ్యా ఈడు నిన్ను కొట్టిండా లాటిని చూస్తానే అనుకుతాడు చల్ నడు వద్దస్తామన్నా అక్కరాని కేసులు చే ఈడొకడు లుంగి ఎత్తితే పాంచతో లుంగి దించితే పాంచను నడు నడు రామ 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 అరే సూరిగా నువ్వేంద్రీడా అన్నా నమస్తే పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే నన్ను బెన్నెలు అంటారు ముందుగల బీడివడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు ఎమ్ముయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి ఇక సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు ఓ ముద్దిస్తావని మొత్తా టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా ఎయ్ ఇత్తవా ఇయ్యవా ఇయ్యన్రా బాయ్ చల్ సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే నువ్వు పెట్టా నేను అక్కడ కావాలి కదా అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల రే సూరిగా ఇడిచిపెట్టు లేకపోతే సత్తావు నా చేతిలో వెన్నెలా వెన్నెలా ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా జనాభా లెక్కలు సార్ వచ్చిందే హత్తానా పాడుగాను సూరిగాడు ఉన్నాడా అత్త నీ అవ్వ అత్తేంది అత్త బోసిడదానా పెళ్లి గాని చూస్తాని సంగతి అక్క వెన్నెలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి సరే మామయ్య వెన్నెలిచ్చింది అరే నంబి ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం గుర్తెగాన్లు పడాలి అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి క్యాషియర్ కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం అంతోనే ఉపయోగం లేదు క్రికెట్లో గెలిచినోడికిద్దాం పిచ్చెక్కిపోతారు ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి ఈ తాపనే నిలబడతా బాబు అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా ఇంకా బడి గిడేం లేదు నువ్వు ఇంట్లోనే చావు రేపు నిన్ను జోడికి వస్తాను నువ్వు బట్రా నేను అడిగింది నాకు ఇప్పుడు ఇవ్వట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను అన్నే చేసుకుంటా నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వచ్చి ఇద్రబ్దానా ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు మూసుకుని అచ్చటాన్ని చేసుకో ఉండువే వెన్నెలచ్చిందిరా
గింత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపడ్రా నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు. అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబ్బదాల. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏని అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు? అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో, లేకుంటా రా గిప్పుడు నీ మెడ్ల తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సంధి ఇష్టపడతాను కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే, నువ్వు అడిగి బే. నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు ధర ధర నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. ఆ తొక్కలో అన్నది ఆడ సూర్యకాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేసేత. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. ఆ. ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే నేను సూర్యగానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్లా అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాళ్ళు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచ. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా? అన్నా అదే అని విలువను కదన్నా, అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 ఓవర్లు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా.
సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్ గెలవాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుకు. డాన్స్ చెప్తానండి బాల్ పట్టు. చెప్తలేరా అటు అటు బాల్ చేతికొస్తే పట్టమేంద్రా నడువు పట్టు. ఇదన్న పెడతా, ఈసారన్న పట్టరా. అడిగో అడిలో అడిపో. ఏమంటాడుతుండీడు? ఏమైంది అసలు అన్నకు? పీకింది పోయి. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని, ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, చూస్తానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటూ ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకుని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? ఈ తాప పోటీల ప్రత్యేకత, గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్కి అనుకుంటాను రా. నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ చిన్ననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా. పైకి రండి రా.
ఊరంతా ఎత్తుకుతున్నా ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకు ఎంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాటరా. సూరిగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా? అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? ఒక్కటి అడుగుతా చెప్పు, దాన్ని నిజంగానే మర్చిపోయినావా? అంతే కదా మరి. అయితే నీకు పెళ్లి ఇష్టమేనంటావు. మన సూర్యుగాని పెళ్ళిరా. చేస్తే బట్టలు భాషంగాలు కావాలి. అయితే నిజంగానే దాన్ని మర్చిపోయినా అంటావు. నిజంగానే మర్చిపోయినా ఓ సాగు చెప్తాను. మొన్న దాని గజ్జల సప్పుడిని అదే వచ్చిందని ఎట్లా చెప్పినావు? అది వచ్చి బాధపడితే సూర్యగాని బదులు నువ్వే మాట్లాడినావు. దాన్ని మర్చిపోరా అంటే మర్చిపో. పోనీ ఉన్న ముచ్చట సూర్యగాని చెప్పరా అంటే చెప్పేశావు. చెప్పసేతగా నువ్వు పీకడికి ప్రేమించినావా? ఛీ! అరే నీకు యాదకుందా? వెన్నెల్ని మొదలు ప్రేమించింది నువ్వురా. మాట్లాడితే సూర్యగాని పెళ్లి అంటావు. పెండ్లి పిల్ల వెన్నెలరా. సావుబా నల్లి కుట్లాడా. రే రాజల్లింటి మీద జెండా దిగుతాందిరా. అయితే నంబన్న ఏకగ్రీవం. అంతే కదా, తమ్ముని చేతులు ఓడిపోతేనే కాదలు ఎక్కించుకొని తిరుగుతాండు. ఇక తమ్ముడు కొడుకు చేతులు ఓడిపోతే తలకాయ వెతుకుంటాడు. క్యాషియర్ మందు రే అది కడుపా లేక ఇంకొడుగుంటానా? ఓ ఫుల్లీ అన్నా. అగా నువ్వేంద్ర లోపలికి వచ్చినావు? పర్లేదు, నువ్వు ఓలో నీకు గుర్తుకొచ్చినట్టున్నది. ఇన్నొద్దులు ఆల్తో తిరుగుతా అంటే నువ్వు సుత గదే బురదల బొర్రె పంది అనుకున్నారా? దోస్తంలో సుత జాతిని చూస్తానవంటే నువ్వెన్లా బొర్రె పందివిరా. ఏ ఇందిరా ఉర్రుతున్నారు. రేపటి నుంచి నేనే క్యాషియర్. నమ్మన్నతో మాట్లాడి అందరిని లోపల తీసుకెత్తా. నువ్వు క్యాషియరా? చెప్పలేదు దర్రిగాడు మ్యాచ్ ఓడిపోతా అని ఫుల్ బాడీ లేకపోయాడు. అంత జాతి అని లోపల తీసుకొస్తారంటాడు. రే భయపెడితే మా గెట్టోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది. దీన్నే కూలిచ్చి
ఇంకెత్తు కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 నీ బాగా అయ్యా. రాజన్న 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 ఇల్లు గలీజ్ గాలు రాజన్న. బార్ను వలగొట్టి ఆగం పట్టించిరు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న ఉన్న మాట చెప్తాన్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజ. ఈ స్టేషన్ ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రోజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్ నువ్వు ఉర్రకుండా పోయాడా కూర్చో. నడు. సౌండ్ నీ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా. లేదన్నా, మీ వెనక మేముంటాం. మరి ఇన్నేళ్ళు ఏడికి పోయినరా? ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైండా? ఆడికి పోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబికాని సంఖ నాకుర్రి. ఓ ఇప్పుడు వచ్చిల్లేక ఆ నంబిగాన్ని సంక నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్తోని నేను లోపట, నా దోస్తగాన్లు బయటుండే బతుక నాకు అక్కర్లేదన్నా. రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు, అది మా తప్పే. ఈసారి నిల్చో అన్నా, గెలిపించుకుంటాం. వచ్చింది మీకు సాయం చేయనీకి, రాజకీయానికి కాదు. సాయం చేస్తే మంచోడంటారు, అదే సాయాన్ని రాజకీయం చేయండ్రి. సర్పంచ్ అంటాం. రేయ్ బార్ని దాటి మనం వెళ్తామారా? గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా. ఒక్కసారి గుర్తు చేద్దామన్నా. నిల్చోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్రా సంతకం. పెట్రా. వీర్లపల్లిలా 100కు 60 మంది ఆడోళ్లే. అయితే ఏంది? రాజన్న ఇగు, ఇప్పటిదనక ఒక్క ఆడది కూడా ఓటేయలే. ఒకవేళ వాళ్ళ ఓట్లు గనక పడితే ఒక్క సుక్క మంది అవసరం లేదు, పంచుకుంటూనే గెలుతారు.
ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లారా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతోని ముత్తుకున్నాం, బారు ఏలను మారుండ్రి అని. పండ్లిగిలిచ్చి నవ్విండి తప్ప పనైతే గాలే. బారు ఏలలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటానా. గిప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో బార్యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్నవు. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినన్రయ్యా, కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా. మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి. పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట, పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకులేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిల అందరూ సమం. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే, మళ్ళీ కాలం అవుతుందో ఏమో. గీ చెట్టు చుక్కేందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి గింత ఉంటుందానే? ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చపోయినకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని. ఈ జన్మకి ఇంతేరా, వచ్చే జన్మలో అయితే ఎన్నెల పెండ్లం అంతే. అప్పుడు కూడా సూర్యగాడు లవ్ చేస్తే ఆయనకి ఇచ్చేసుడే. ఆయనకి ఇస్తే గిట్లా ఎన్నెళ్ళు ఇస్తాం కానీ బాధని ఇట్లా ఇస్తాం రా. ఆడు మన దోస్తుగాడు రా. పోయి తీరు మరి కొట్టి వచ్చే కొడతా. చిన్న పోరం తీరెడతాడు దోస్తాను ముంగడికి.
ఈ టైంలో ఈడొస్తాండేంద్రా పెండ్లై గంటగాలి అప్పుడే బాగా గుర్తుకొచ్చినాదిరా అరే సూర్యాడు వచ్చిండుగా లోపల పారా నడువే. పెళ్ళిళ్ళని అందరు అయిపోన్నారు కదరా లేవకుంటా మళ్ళీ లేవలు అన్నా వారు వందైంది సూత్త అంటే మనోరో లెక్క లేరు గాని అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పిల్లలకి సరిపోదు. ధనుడు
పిచ్చి గిట్ల పట్టిందారా చూడు నెత్తి ఎట్లా కారుతాందో. భయమేంద్రా సూరి, నీకు నా గురించి మొత్తం తెలుసు, ఒక్కడి తప్ప. నెల దాన్ని ప్రేమించిన సంగతి నీకు తెలిస్తే ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం వదిలేస్తామని భయమైందిరా. ఇంటెలిసినప్పుడు దర్రిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. క్షమించరా. ఒక్కసారి తిరిగినా బాధ్యత నీతో కలిసి మందు తాగలనుందిరా. అన్న లేచినకి పోస్టర్లు తప్ప ఎసొంటి ఆయుధం కానీ ఆధారాలు కానీ దొరకలేదు. ఏమన్నా ఉంటే గా పోరగాళ్ళే చెప్పాలి. ఇక మరి అడుగుండి రాళ్ళనే ఊరికి ఉత్సవపిచ్చి సంసారి పక్క లెక్క బార్లవంటే ఊరేం కావాలి? వాళ్ళు నిజంగానే పోస్టర్లు వేసి చంపే అన్నలైతే తుపాకులతో చంపుతారు, కానీ ఇట్లా ఎంబడిపడి చంపుడు ఎన్నడైనా చూసినామా? అది కూడా నిజమేరా. ఒకసారి కొంచెం ఆలోచన చేయండి అన్న. మేమేం చేస్తాం కాదన్నా, బొగ్గు తగ్గుతాం, తాగు తెగు చంపేస్తారా? నువ్వు చెప్పింది నిజమేరా ధరణి. అన్నలైతే తుపాకులతో చంపుతారు గాని ఎంబడబడిందో చంపుతారు. సరే, అది పక్కన పెట్టు. ఈ దెబ్బేంద్ర నెత్తి మీద అన్నా సైకిల్ మీకు కింద పడ్డాడనా? అరే తమ్మో, చక్కగా చెప్పు. సీసా తలకాయ కేసి కొట్టుకున్నానా? ఇది రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం యాదికుంటది. తాగి మర్చిపోవుడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవుడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు, మందిన్లలో పోయి లొల్లి చేసిండు. సరే, గీ చిల్లర పనులు ఇడిచేద్దాం. కానీ ఇప్పుడు అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఏమైంది? 4 పానాలు, వాడదాని జీవితం. ఈయన దరిద్రం ఏందంటే
ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన ఓ పెద్ద మనిషి, దానికి మేం పన్లిడ్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం పా బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. రాత్రి ఇంతలక ఈడు వాళ్ళకు కొట్టుకున్నదే యాదికి లేదు. ఇంకా తాగి ఏం చేసినో ఏం యాదికుంటది. అన్నలు పోస్టర్లేసి చంపేటంత పెద్ద తప్పు చేసి మర్చిపోయాడు. ఈయన దరిద్రం ఏందంటే ఈయన దోస్తు ఈడి చేయబట్టే సచ్చిండనేది కూడా ఈయనకి యాదికి లేదు. 4 పానాలు వాడదాని జీవితం. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. నేను పుట్టి పెరిగిన ఊర్లో మందు తాగకుండా రాత్రులు తిరగలేనా? క్రికెట్లో గెలిచినావు, భారీ వాళ్ళ కొట్టినావు, రాజా గెలిపించినావు, దానికి చంపేస్తాడా? నేను అమ్మి అయ్యో రాడా బయటికి. రాసిపెట్టుకో, ఇవాళ నీ మగాని సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. అసలు ఆ రోజు సూరిగాణ్ణి తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాన్నా. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యం ఎరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు, నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రేపది ముండ మోసే లోపలనే. సూర్య మనసులో ఏం బాధ పెట్టుకున్నాడు, ఒక్క పెట్టాను నచ్చి ముడతలేకపోయా. రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉండుంటే గిన్నె దిశాయి. అరే తమ్మా,
దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చేయబడది. అర్థమైందా? ఏంద్రా బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా. దేనికి వచ్చినవరా ఇడికి? దీని ముండంజానికి వచ్చినవా? నా దోస్తు అని చచ్చటాన్ని కట్టగట్టి దీని గొంతకు వచ్చినావు కదరా. ఇంకేం మిగిలింది దీనికి వచ్చినావు? మన మాటలని శివున పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. నువ్వేం చేసినావో నీకు తెలుస్తలేదే. నీ సాయం అని సావుకొచ్చింది బిడ్డా. ఈ దసరాకు కుక్కని తలకాయను మేకని నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు. నేను మాత్రం రావణుణ్ణే. ఒక్క వీటికి అంత ఎగిరిపోద్దురా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లనే ఆడంత అలకగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. సందు చూసి ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని. అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్లి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మా, ఎవరిని అడిగి తాలి కట్టినవరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా?
ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. చిన్నప్పటి నుంచి నేను చాలా నిండుగా చూసిన. నేను వచ్చేసరికి నీ గాజులు వలగొట్టి నీ బొట్టు సరిపెత్తంటే చూసిన అతను గాలే. ఇడిచి పెడితే నీ నవ్వును కూడా సరిపెత్తానేమని భయం అయిందే. అందుకే తాళి కట్టినా. నేను అడగకుండా కట్టుడు తప్పే, కానీ ఆ టైంలో ఏం చేయాలో తెలవాలి. క్షమించు. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద చెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళేని ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తగట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆడ్ని మొగుళ్ళ లెక్క కాకపోయినా కనీసం ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే ఎవడు సప్పుడు చేయడు? మా దోస్తుగాళ్ళని చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. వర్రగిగా ముండ్లని చూస్తేనే దడుచుకున్నట్టునివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తా తీసుకుపోయి మా దోస్తుగాళ్ళ పక్కన బొంద పెట్టండి. ఏంద్రను మనడిది? సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడవలే. భయం అయితే ఉచ్చా పోసుకునే నా బతుకు ఆడదారిని వచ్చిండు. ఇలా లేడంటే నా గుండె సగమే కొట్టుకుంటాందే. అది నా చక్కలాడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వెన్నా చెప్పా ఈ పూట కాపినావు, రేపైనా అలా చెప్పేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాగి బతకాలా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుతా మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా.
మా అయ్యవి కాదు బాచండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? చిన్నప్పుడు ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన దాని చిట్టి పొట్టి జడను భుజం మీదకెళ్ళి ముంగడకేసి అడుగులో అడిగేసుకుంటా కాళ్ళ కజ్జలు సప్పుడు చేస్తా ఉంటే ఎంత అందంగా ఉండేనో తెలుసా. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. మరి చెప్పినావరా పిల్లకి? భయమైంది. ఆ తర్వాత వేరే పోరగాని లవ్ చేసింది, పెండ్లి కూడా అయిపోయింది అనుకో. ఓ, పెండ్లైపోయిందా? మరి ఎప్పుడైనా యాదకి వస్తుందారా? దాన్ని చూసి 15 దసరాలు దాటిపోయినాయే, నేను మాత్రం అక్కడనే ఆగిపోయినా.
ప్రేమ గొప్పదా కామం గొప్పదా? నిన్నేనే. ప్రేమ గొప్పదా కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగి మీద పడి ఎడుతా అంటే తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే. నీ అవ్వ సూరిగాన్ని చంపింది నేనే. దీనికే భయపడతేట్లనే. సంపిందే నీకోసం. సూరిగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి తెలవక చేసుకున్నాడు. సంపేషిన ఆయనతో నీ మెడలో పుస్తెలు దిగితే ఇక నాదాన్వైతవని పదొద్దుల దాకా చూసిన. నడిమిట్లా నా బద్దరని గాడొచ్చి గదే పుస్తే మళ్ళా కట్టాడు. చెత్త నా కొడుకు. నీ మెడలెవ్వడు పుస్తే కడితే అన్ని చంపుతానని తెలిసి సుతా. నీకు పుస్తే కట్టిండా ధరణిగాడు. నా నుంచి కాపాడనీకి. కానీ ఒక్క దగ్గర భయమైతాంది. ధరణిగానికి నీ మీదున్న ప్రేమ. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అవుతాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా. తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. గంతుక నా ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అవుతాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 వద్దుల నాడు ఇది కట్టుకొని తయారయ్యుంటావు. నీ పక్క నాది.
కుండది జమ్మి పెట్టి చెప్తా అన్నా, ఎట్లయితే అట్లా చూసుకుందాం. అసలు ఏం జరుగుతుందిరా ఈడ? మా దోస్తులు చంపింది.
పండ్రా. ఇదొక్కరి చంపిన చేరుకొస్తా సార్. మీ కాలు ఒక మార్చాయి వాడి చంపిన మీరు ఎట్లా
నారాయణ ఇంటికి కాన్పు చేయబోయిందిరా. ఆడిపిల్ల పుట్టింది నీకు. మంచిగున్నావు బిడ్డ. నువ్వేందక్కైడా? తాగి తాగి నా మొగుడు చచ్చిపోయిండు. గల్లా పట్టుకుని అడుగుమన్న సూర్యగాని మాట అంతూనే వాయే. ఆ దేవుడు నాకింత అంతం ఇచ్చినా మంచిగుండేది. నా బిడ్డల కోసం వ్యభిచారం ఉన్నా చేసుకుని బతికేదని. అయినా ఈ ఊళ్ళో ఎంతమంది ఆడోళ్ళ ముఖాల్లో నవ్వుందరా. మా బతుకులు ఇంతేగా. ఊరు మారిందనుకున్నా, కానీ లేదని అర్థమైంది. ఎవర్రా నువ్వు బార్ తగలబెడతాను? అరే రెడీగా ఎవడింట్లోనన్నా తాగి సావనడుంటే ఆడు మాత్రమే ఆ చార్పాలే. అట్లా కాదని ఇంకేడనత్తే చత్. ఏర్లపల్లిలో ఆడోళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయంటే మగ పుట్టుక తక్కువ అనుకున్నా. ఆడోళ్ళందరూ ముండలైతే అంటారని తెలియదన్నా. సిగ్గుండాలే మనకు.